హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. మనం ఇప్పుడు గోవాలో ఇవాళ 4th డే అనుకో. ఇప్పుడే మా లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మా రూమ్ నుంచి వెళ్ళి బయటకు వెళ్తున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో అంత కరెక్ట్గా తెలియదు. సో ఓన్లీ గూగుల్ తల్లిని అడగాలి ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి. ఎక్కడైనా మంచి స్పాట్స్ కనబడితే అక్కడికి వెళ్ళి అక్కడికి తిరిగేసి చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఇప్పుడైతే మనం ఇవాళ పెరం బీచ్కి వెళ్తున్నాం. మన రూమ్ నుంచి వెళ్ళి 30 కిలోమీటర్స్ ఉంది. కార్లో పెట్రోల్ పోసుకోవాలి. అసలు రాత్రి ఒక స్టంట్ అయి ఉండే. బీచ్కి వెళ్తే నైట్ నా ఫోన్ బీచ్లో పడి వాటర్ వెళ్ళిపోయినాయి అనమాట. ఫోన్ అయితే పనిచేస్తలేదు. నా ఫ్రెండ్ ఫోన్లో అయితే వీడియో తీస్తున్నా. వీడియోస్ అన్నీ తీసింది గోప్రోలో కాదు, మన ఇన్స్టా తీస్తే కాదు, మొబైల్లో మాత్రమే తీస్తున్నా. ఎందుకంటే మేము ఈ ప్లాన్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. 2 days ముందు అనుకున్నాం, చలో ఎట్లయితే అట్లా అని చెప్పేసి వచ్చేసినాం అనమాట. ఇక బయట కూడా ఈ గోవాలో ఫుడ్ అంతగానో మంచిగా ఉండదని చెప్పేసి మేమే రైస్ కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి పికిల్స్ ఇంకా కర్రీస్ అన్నీ మేమే చేసుకుందామని చెప్పి ఆ ఐటమ్స్ కూడా అన్నీ తీసుకొచ్చుకున్నాం. రూమ్లోనే లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ. కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాతకి ఫైనల్గా అయితే మాకు పెట్రోల్ బంక్ అనిపించింది. అప్పటిదాకా ఫుల్ భయం ఉండే, ఎక్కడ పెట్రోల్ అయిపోతుంది. మళ్ళీ ఒక బండ్లో కాదు 2 బండ్ల పెట్రోల్ అయిపోతుండే. ఎందుకంటే కొట్టించి కూడా 3-4 days అవుతుంది పెట్రోల్. అయినా కానీ ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది. మన దాంతో కంపేర్ చేస్తే ఇక్కడైతే 96 ఏమో ఉంది ఫ్యూయల్ ప్రైస్. మన దగ్గర 109 అనుకుంటా. ఇప్పుడైతే ఆ బైక్లో ఈ బైక్లో 2 బైక్లో కలిపి 600 రూపీస్ అయితే ఫ్యూయల్ కొట్టించుకున్నాం. ఇంకా 10 kilometers ఉంది మేము వెళ్ళే డెస్టినేషన్. ఈ రోడ్స్ అన్నీ మొత్తం లైక్ ఎట్లా అంటే అప్ అండ్ డౌన్ రౌండ్ అండ్ డౌన్ అట్లున్నాయి అనమాట. రోడ్స్ మంచి లొకేషన్ కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, ఇంకోసారి రైట్ సైడ్ కనిపిస్తుంది. అనుకుంటా ఇక్కడికి వెళ్ళి లొకేషన్ అయితే బాగుంది.
ఇక్కడ రూట్ ఉంది అనుకుని వచ్చినాము, కానీ ఇక్కడ మా బైక్ స్ట్రక్ అయింది. అది అప్పటి నుంచి వాళ్ళు అల్లాడుతున్నారు దాని వెనక దేనికి, ఎందుకంటే మట్టి చూడండి ఎట్లుందో మొత్తం సన్నగా. తీయండి తీయండి, చెప్పిన అప్పుడే ఇక్కడికి రూట్ లేదని చెప్తే వినకుండా వచ్చి ఇక్కడికి. సో ఫైనల్గా అయితే మట్టిల నుంచి వెళ్ళి బయటికి తీసినాము. ఇప్పుడు మన జర్నీ రీచ్ అయినట్టే డెస్టినేషన్. ఇంకొక 500 మీటర్స్ దూరం ఉంది. మనమైతే ఇప్పుడైతే గరం బీచ్ రీచ్ అయినాం. రీచ్ అయిన తర్వాతకి మన బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం అనమాట. ఇక్కడ నా బైక్ పార్క్ చేసిన, ఇక్కడ సన్నీ బైక్ పార్క్ చేసినాం. ఇప్పుడైతే బీచ్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. మన వాళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. నేను వీడియో కోసం అని చెప్పేసి కొద్దిసేపు ఆగాను. అయిన తర్వాతకి మళ్ళీ నేను ఇప్పుడు బీచ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను అనమాట. ఈ బీచ్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా, మోస్ట్లీ అయితే ఫారినర్స్ అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ బీచ్లో మాత్రము. అక్కడ సైడ్ వెళ్తే అక్కడ సైడ్ దీని కేవ్స్ ఉంటాయంట. కేవ్స్ దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి. చూడండి అందరూ ఫారినర్స్ ఉన్నారు ఇక్కడైతే. నన్ను అయితే వదిలేసి వీళ్ళు ముందు ముందే వచ్చి ఫోటోల కోసం పోజులు అయితే ఇస్తుర్రు. ఎన్ని ఫోటోలు దిగారో ఏమో తెలియదు. ఫోటోలో పిచ్చి ఉన్న వాళ్ళకి మాత్రము ఇక్కడైతే ఈ గ్రీనరీలో మాత్రము మంచి మంచి ఫొటోస్ వస్తాయి. అండ్ అక్కడ రాక్స్ మీద కూడా మంచి మంచి ఫొటోస్ వస్తాయి. చూడండి వీళ్ళు ఫొటోస్ కోసం ఎంత ట్రై చేస్తున్నారు. హాయ్, పాప భయపడదురా. ఇక్కడ ఏందమ్మా డేంజర్ అని పెట్టారు, ఏముంది ఇలా. ఓహో ఇక్కడ వరకే ఎండ అనమాట, అందుకనే ఇందులో డేంజర్ అని పెట్టారు. ఈ గుట్టలు ఎక్కి పోవాలంట అటు సైడు. ఇదేమో జారుతుంది, మాకేమో చెప్పులు ఉన్నాయి. ఇదేంది మామ, ఈ చెట్లలోకి వెళ్ళి వద్దురు మీరు. ఇవి దిగాలంటే చెప్పులు ఇప్పేసి దిగాలి. ఆహా ఆహా ఓహో. ఓఫో ఇక్కడ మంచిగా ఉంది లొకేషన్ అయితే. ఫొటోస్ అయితే క్రేజీ వస్తాయి ఇలా. దిగేసాను. ఏముందిరా లొకేషన్ అయితే మంచిగా వస్తుంది. ఇక్కడైతే ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకొని ఇక స్టార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము ఇంకా ఒకసారి లొకేషన్ చూసి.
ఆరంబోల్కి వెళ్ళే రోడ్లో ఏదో కొంచెం కిందికి రోడ్డు ఉంది ఏందా అని చెప్పి రోడ్డు కిందికి వస్తున్నాం అన్నమాట ఇప్పుడే. ఇక్కడ ఇంకా దగ్గరగా అనిపిస్తుంది. ఇంకా మనం కిందికి దిగాలంటే నాకు తెలిసి ఈ రూట్లో దిగొచ్చు అనుకుంటా. ఇక్కడికి వెళ్ళి కూడా చాలా మంచిగా ఉంది లొకేషన్. చాయ్ తాగుదామని చెప్పి ఒక దగ్గర ఆయనము ఎందుకో వడాపావు అనిపిస్తుంది అని చెప్పి వడాపావు ఆర్డర్ చేస్తాం అనమాట. వడాపావు టేస్ట్ మాత్రము వేరే లెవెల్ ఉంది. చాయ్ కూడా ట్రై చేసి చూడాలి ఎట్లుంటుందో. ఆ షాప్ అయితే ఇదే, అదే ఆ బ్రదరే చేసింది. మనమైతే ఇప్పుడు ఆరంబోల్ బీచ్కి అయితే వచ్చినాము. ఇప్పుడు బీచ్ లోపలికి అయితే మేము ఎంటర్ అవుతున్నాము. వెల్కమ్ టు ఆరంబోల్ బీచ్. ఇక్కడ నుండి సన్సెట్ పాయింట్ మంచిగా కనిపిస్తుంది. కూర్చోడానికి జర్నీకి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ సైడ్. ఇక్కడ నుండి సన్సెట్ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మన వాళ్ళందరూ ఆల్రెడీ ఫోటోలు దిగుతూనే ఉన్నారు. సన్సెట్ వ్యూని అయితే టైం ల్యాబ్స్ ఇష్టం అనమాట. సో ఆ వీడియో కూడా చూసి ఎంజాయ్ చేయండి. చూసారు కదా టైం ల్యాబ్స్ వీడియో ఎట్లా ఉందో. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇప్పుడు సీదా రూమ్కి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ శివ వ్యాలీకి వెళ్దాం. శివ వ్యాలీకి వెళ్ళిన తర్వాతకి నేను మళ్ళా టైం వచ్చేసి 9:05 అవుతుంది. రూమ్కి వచ్చినాము, ఫ్రెష్ అప్ అయినాము, డిన్నర్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం శివ వ్యాలీకి అయితే వెళ్తున్నాం. సో మనమైతే ఇప్పుడు శివ వ్యాలీలో ఉన్నాం అనమాట. ఇక్కడ మన బైక్ పార్క్ చేసినాము. ఇక్కడైతే బైక్ పార్కింగ్ ఎలాంటి ఛార్జెస్ లేవు. లోపలికైతే వెళ్తున్నాము, చూద్దాము. బయట రోడ్డు మీద అయితే రష్ అయితే ఎట్లా లేదు, కానీ ఇక్కడ చాలామంది ఏం చెప్పారంటే ఫుల్ రష్ ఉంటుందని చెప్పారు. కానీ ఇక్కడ రష్ అయితే ఏం లేదు, బైక్స్ కూడా తక్కువనే ఉన్నాయి. చూడాలి మరి లోపల ఎట్లుంటుందో. ఈ స్టెప్స్ అయితే కిందికి దిగాలి. ఎక్కడికి వెళ్ళినా నడిచి మాత్రం కాళ్ళు మాత్రం ఘోరంగా నొప్పిలేస్తున్నాయి.